ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు అందరికీ శుభము కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమేన్. హృదయం శుద్ధిగా ఉంటే దేవుణ్ణి చూడగలుగుతామని వాక్యం చెప్తుంది. ఎందుకంటే పరిశుద్ధుని చూడాలంటే మన హృదయం శుద్ధిగా ఉండాలి. అంతేగాని హృదయం నిండా లోక సంబంధమైన ఆలోచనలు, ద్వేషము, అసూయ, కుట్ర, రకరకాల పగ హృదయంలో పెట్టుకొని పరిశుద్ధమైన దేవుని ఎప్పుడూ చూడలేము. దేవుని చూడాలంటే మన హృదయాన్ని శుద్ధిగా కాపాడుకోవాలి. ప్రతి హృదయంలో దేవుని చూడాలని ఆశ ఉంది, కానీ చూడలేకపోతున్నాము. ఎవరి హృదయం అయితే శుద్ధిగా కాపాడుకుంటారో వారు సజీవుడైన దేవుణ్ణి చూడగలుగుతారు. వారి ద్వారా కళ ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ దేవుడు మాట్లాడి వారిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన హృదయాలు శుద్ధిగా ఉంచుకోవాలి, దేవుని చూడాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.